నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న క్రమంలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో కొంతమంది సీనియర్ నాయకులు మరణించినట్లు సమాచారం. కోబ్రా బెటాలియన్ 209తో ఈ ఆపరేషన్ చేపట్టారు. జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న క్రమంలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో కొంతమంది సీనియర్ నాయకులు మరణించినట్లు సమాచారం. కోబ్రా బెటాలియన్ 209తో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇక జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మరోసారి మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆపరేషన్ కగార్తో కకలా వికలమవుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి మరొకసారి జార్ఖండ్ వేదికగా మరొకసారి చుక్కేదని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు జార్ఖండ్లో ఉన్నటువంటి సింగ్భూమ్ అనేటువంటి ఒక ప్రాంతంలో పోలీసులకు అదేవిధంగా మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికీ దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా అక్కడ నుండి జార్ఖండ్ ఐజీ ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కుమ్మింగ్ అయితే కొనసాగుతుంది. భారీ ఎత్తున ఈ యొక్క ప్రమాదాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలోనే మనం చూసాం ఆపరేషన్ కగార్తో చాలామంది మావోయిస్టులు కూడా హతమై కావడం జరిగింది. మరోవైపు ఆపరేషన్ కగార్తో చాలామంది మావోయిస్టులు కూడా సీనియర్ అగ్రనేతలు, సెంట్రల్ కమిటీ మెంబరు, కేంద్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా వరుసగా లొంగిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇటీవల కాలంలో చూసాం. ఇంకా మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వచ్ఛందంగా లొంగిపోవాలని ప్రకటించినప్పటికీ కూడా ఇంకా వారు అజ్ఞాతంలో ఉన్నటువంటి వారందరిపై కూడా ఇంకా కేంద్రం హోంశాఖ మాత్రం చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇప్పటికే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి ప్రకటన నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీని మొత్తం కూడా పూర్తిగా తుదిమొట్టిస్తామని అటు అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఆపరేషన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా జార్ఖండ్లో కూడా ఇంకా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎదురుకాల్పులు మావోయిస్టులకు మరోవైపు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్టుల సంఖ్య కూడా, ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా జార్ఖండ్ ఐజీ కొద్దిసేపటిమే ధృవీకరించిన పరిస్థితి మాత్రం. ప్రస్తుతం అయితే ఈ మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక సభ్యులు కూడా లొంగిపోవాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. చాలామంది మావోయిస్టులు అయితే ఇప్పటికే దాదాపు 500 మంది పైగా మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయిన దృశ్యాలు కూడా మనం చూసాం. మిగిలినటువంటి సెంట్రల్ కమిటీలో, స్టేట్ కమిటీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఉన్నారు కూడా, వారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి కూడా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో పాటు వైద్య సదుపాయాలు, వారికి రావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని ఇప్పటికే అధికారులు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంకా మావోయిస్టు పార్టీలో చాలామంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే జార్ఖండ్తో పాటు అదేవిధంగా ఛత్తీస్గఢ్, మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఏఓబి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులందరూ కూడా లొంగిపోయే ప్రయత్నాలు మాత్రం కొంతమంది చేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క ఎదురుకాల్పుల ఘటన కొంత తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ప్రస్తుతం అయితే జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఈ కుమ్మింగ్ ఆపరేషన్లో ఇప్పటివరకు అయితే 10 మంది చనిపోయారు. మరికొంతమంది కూడా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఐజీ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కుమ్మింగ్ ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా జార్ఖండ్ ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. శాలిని, సునీల్, ఈ ఎన్కౌంటర్ అయితే కొంతమంది సీనియర్ నాయకులు మరణించినట్టు తెలుస్తోంది. సో మరి మార్చి వరకు అయితే డెడ్ లైన్ ఉంది. మరి కేంద్రం అన్నట్టు మార్చి లోపు మనం మావోయిస్టు రహిత దేశంగా చూడొచ్చు అనుకోవచ్చా?
ఎస్ ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మార్చి 31 వరకు మావోయిస్ట్ అనే పదం లేకుండా చేస్తానని ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ మేరకే ఎక్కడికక్కడ మావోయిస్ట్లో ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా కేంద్రం మొత్తం కూడా జల్లెడ పట్టింది. కేంద్ర హోంశాఖ బలగాలు సిఆర్పీ బలగాలు కావచ్చు, ఆర్పీఎఫ్ బలగాలు కావచ్చు, మొత్తం కూడా జల్లెడ పట్టిన నేపథ్యంలో రాష్ట్రాల పరిధిలో అంటే కేంద్రం పెద్ద పెద్ద అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్ట్ ప్రాంతాల వాళ్ళ డంపింగ్ మొత్తం కూడా పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆపరేషన్ కగార్ చూసాం, చాలామంది మావోయిస్టులను కూడా తుదిముట్టించిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. ఇంకా చెదురుమదురు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా అటు కేంద్ర బలగాలు మాత్రం ప్రతాపం చూపుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా జార్ఖండ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనేటువంటి పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం నుంచి కూడా ఆపరేషన్ జరుగుతూనే ఉంది, కొమ్మింగ్ ఆపరేషన్. ఇందులో దాదాపు 10 మంది చనిపోయారు. ఆ 10 మందిలో కొంతమంది సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది కీలక సభ్యులు కూడా ఈ ఎన్కౌంటర్లో ఉన్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు మరి కాసేపులోనే వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే కొమ్మింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ కొమ్మింగ్ ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ సునీల్.